నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఏదో మాట్లాడాడు అని చెప్పి ఈ వ్యక్తి ఒకటి అర్థం చేసుకుని, ఆ సెకండ్ పర్సన్ ఇంకొకటి అర్థం చేసుకుని, వీడు దానికి ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసి చెప్పాడే అనుకోండి, ఆ వ్యక్తి నా గురించి ఏమనుకుంటాడు, ఇంత అర్థం చేసుకున్నది నువ్వు నన్ను ఇదేనా అంటాడు. కానీ ఈ నలుగురు వ్యక్తులు ఇలా అనుకుంటున్నారు కదా, అసలు వెళ్ళి ఈ పర్సన్ని అడుగుదాము ఏంటి అని వచ్చి నన్ను అడిగితే నేను చెప్తా కదా నీ గురించి ఏమనుకున్నాను అని. అలానే చాలామంది కూడా వాళ్ళ రిలేషన్షిప్లో చాలా అనుకుంటూ ఉంటారు. ఎవరో ఏదో చెప్తే వెనక చెప్పిన మాటలు విని నీ మనిషిని నువ్వే అనుమానిస్తే నీ బంధానికి నువ్వే అనుమానం అని పేరు పెట్టుకున్నట్టు ఈరోజు ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతున్నాయనంటే కారణం నువ్వే. వెళ్ళి డైరెక్ట్గా పర్సన్ అడగకుండా నలుగురు చెప్పేది వింటున్నావు అని అంటే అక్కడే నీ బంధం కథలు తెగిపోయినట్టు. సో నలుగురు చెప్పేది వింటావా, నీ మనిషి చెప్పేది వింటావా అనేది నీపైనే డిసైడ్ అయ్యి ఉంటుంది. నీకు అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను అనేది. డిసైడ్ యువర్ సెల్ఫ్.